గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఇప్పుడు దీంట్లో కంప్రెసర్ సైజు హెచ్పి అనేది మనం 1 టన్ను, 1.5 టన్ను, 2 టన్ను, 2.5, 3 టన్ను ఇలా చూసాము. దీంట్లో మనకి సెక్షన్ పైప్ వచ్చేసి మనకి ఇలా సెక్షన్ పైపు డిశ్చార్జ్ పైప్ అనేది 3/8 1/4 అంటే 3/8 ఏమో సెక్షన్ పైప్ వస్తుంది. అలాగే డిశ్చార్జ్ పైప్ వచ్చేసి మనకి 1/4 పైప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనకి డిశ్చార్జ్ పైప్ అనేది 1/4 పైప్ వస్తుంది. అలాగే 1.5 టన్నుకి వచ్చేసి మనకి 1/2 ఇంచ్ పైప్ అనేది సెక్షన్కి వస్తుంది. 1/4 వచ్చి మనకి డిశ్చార్జ్ పైపు 1/4కి డిశ్చార్జ్ పైప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి 2 టన్ అంటే 2.0 టన్ అనేది మనకి ఇక్కడ 5/8 పైపు సెక్షన్ పైప్ అనేది 5/8 అనేది వస్తుంది. అలాగే డిశ్చార్జ్ పైప్ అనేది 3/8 డిశ్చార్జ్ పైప్ అనేది వస్తుంది అనమాట 2 టన్కి వచ్చి. 2.5 టన్కి వచ్చేసి మనకి 5/8 సెక్షన్ పైప్ వస్తుంది. తర్వాత మన డిశ్చార్జ్ పైపు 3/8 అంటే ఈ రెండింటికి కూడా ఇంచుమించుగా సేమ్ 5/8 ప్లస్ 3/8 అంటే 2కి 2.5 కూడా వాడతారు. కొన్నిట్లో 1.5 కూడా మనకి సెక్షన్ 5/8 చూశారు. మనం 5/8 పైపు వాడడం అనేది మీరు చూశారు ఫ్రెండ్స్. అది కూడా 1.5లో అక్కడక్కడ కొన్నిట్లో వాడతారనమాట. కానీ అక్కడ మనకి డిశ్చార్జ్ 1/4 వచ్చింది. అలా కొద్దిగా చిన్న చిన్న మార్పులు చేస్తారు. వాటి వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏం రాదు. ఎందుకంటే ఎవాపరేటర్ కాయిల్ ప్లస్ మన కండెన్సర్ కాయిల్ అనేది మాత్రం సైజులు అలా మార్చితే కుదరదు. సెక్షన్ పైపులు డిశ్చార్జ్ పైపులు అనేవి మార్చవచ్చు ఫ్రెండ్స్. దానివల్ల కొద్దిగా అటు ఇటు కొంచెం మార్పులు అంటే ఈ టన్ను కెపాసిటీ మీద కొద్దిగా మారినా ఏం ప్రాబ్లం రాదనమాట. అలాగే 3 టన్ వచ్చేసి మనకి 3/4 అనేది సెక్షన్ పైప్ వాడతారు. తర్వాత మనకి 3/8 డిశ్చార్జ్ పైప్ అనేది వాడడం జరుగుద్ది అనమాట. మనం ఇప్పుడు సేమ్ ఇందాకలాగానే ఇప్పుడు మనకి ఇక్కడ వరకు సెక్షన్ పైపు డిశ్చార్జ్ పైపు ఏమేమి వాడాలి అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు కండెన్సర్ సైజ్ అనమాట. అంటే మనకి కండెన్సర్ అనేది మనకి అవుట్డోర్లో కండెన్సర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని యొక్క సైజు మనం తెలుసుకోవాలంటే ఊరికే మీకు కొన్ని ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు 1 టన్ ఉంది. 1 టన్ ఉందంటే దానికి 1 టన్కి సుమారుగా మన దాదాపు చాలా వరకు వచ్చే ఏంటంటే 16 ఇంటూ అంటే మన 16 ఇంటూ 28 అంటే 16 ఇంటూ 28 కండెన్సర్ అనేది చాలా వాటిలో వచ్చింది ఫ్రెండ్స్. 16 ఇంటూ 28 అది మన కండెన్సర్ సైజ్ తెలుసుకునేటప్పుడు ఏం చేయాలి? 16 ఇంటూ 28 అంటే ఏంటి? మనకి లెంత్ ఇంటూ హైట్ అనమాట. ఈ మనకి ఇప్పుడు ఈ 16 అనేది ఏంటి? మనకి ఇది ఇటేసుకున్నాం అంటే ఎల్ ఇంటూ హెచ్ అనమాట ఫ్రెండ్స్. ఎల్ ఇంటూ హెచ్ అంటే ఎల్ అంటే లెంత్, ఇది హెచ్ అంటే హైట్ అనమాట. ఎల్ అంటే లెంత్, హెచ్ అంటే హైట్. ఇప్పుడు ఎల్ అంటే లెంత్ బార్ అనమాట. బార్ అనేది 28 ఇంటూ ఎత్తు అనమాట. ఎత్తు అనేది మనకి 16 అనమాట. అలా అంటే 16 ఇంటూ 28 దాన్ని హెచ్ ఇంటూ ఎల్ అంటే పొడవు ఇంటూ వెడల్పు, తర్వాత వెడల్పు ఇంటూ పొడవు రెండు ఒకటే ఫ్రెండ్స్. మనం అలాగే 28 ఇంటూ 16 లేకపోతే 16 ఇంటూ 28 ఏదైనా ఒకటే. ఇప్పుడు అలా ఆ సైజ్ అనేది మనం టేప్తో ఇంచులు అనమాట ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, 28 ఇంటూ 16 ఇంచెస్ అనమాట. ఇంచెస్ అనమాట. మన టేప్లో మనకి ఇంచెస్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మీటర్ మనం ఇది టేప్ అనేది తీసుకున్నాం. టేప్లో మనకి ఫీట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ 1 ఫీట్ అంటే 1 ఫీట్ అంటే మనం 12 అంగుళాలు అంటాం. అంటే అంగుళం అంటే ఇంచ్ అనమాట. అంటే 12 ఇంచెస్. ఇలా 12 ఇంచెస్ 1 ఫీట్ అనమాట. అలా మనకి ఫస్ట్ మనం హైట్ అంటే అదే ఇటు లెంత్ అయినా హైట్ అయినా కొలుసుకోవచ్చు. పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి మనం పొడవు అంటే లెంత్ అనమాట. ఇలా లెంత్ అనేది కొలుసుకుంటాం. లెంత్ అనేది కొలిస్తే మనకి ఇదిగోండి 28 అనమాట. 28 అంటే ఇదిగోండి ఇక్కడికి అంటే అండి 28 అంటే దాదాపు మనకి 2.5 అడుగులు వచ్చిందనమాట. అంటే ఇది లెంత్ అనమాట. అలాగే మనకి 16 అనమాట. 16 అంటే మనకి ఇదిగోండి 1.5 అంటే 1.5 కన్నా కొద్దిగా ఎక్కువ. ఇది 16 అనమాట. ఇలా మనం ఇలా పొడవు ఇంటూ వెడల్పులాగా లెంత్ ఇంటూ హైట్ అనమాట. ఎల్ ఇంటూ హెచ్ మనకి అలా మనం దాన్ని కండెన్సర్ సైజు కొలిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే దాంట్లో ఉన్నది. ఒకవేళ మనం ఇది కొలిసిన తర్వాత మనకి ఏంటంటే ఇది ఎల్ షేప్లో ఉందా లేకపోతే ఎలా ఉంది? 90% మనకి అన్ని కండెన్సర్లు కూడా ఎల్ షేప్లో ఉంటాయి. కొన్ని మనకి ఏంటంటే ఈ మన స్ప్లిట్ ఏసీలు అన్నీ దాదాపు ఎల్ షేప్లోనే వస్తాయి. ఎందుకంటే మనకి ఆ షేప్ ఎందుకు వస్తుంది అంటే మనకి ఎదురు ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాన్కి ఇలా చుట్టూ కూడా మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా క్లోజ్ చేస్తాడు. అందుకని అలా ఎల్ షేప్లోనే మనకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ 28 ఇంటూ 16 అంటే 28 ఇంటూ 16 అంటే ఏంటి? లెంత్ ఇంటూ హైట్ ఇక్కడ బాగానే ఉంది. తర్వాత మనం ఇక్కడేం తెలుసుకోవాలంటే ఆ 28 ఇంటూ 16 ఏంటిది?
అంటే దాని యొక్క సైజ్ అనమాట. ఇక్కడ లెంత్ హైట్ చెప్పుకున్నాం, ఓకే బాగానే ఉంది. తర్వాత మనకి దీంట్లో లోపల 28x16 సైజు ఏముంది, సైజు అంటే పైప్ సైజు ఏముంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి 1 టన్లో ఇప్పుడు పైప్ సైజ్ ఏంటి 1/4 పైప్ అనమాట. అంటే 1/4 పైపు సైజ్ అనేది మనకు ఉంది. 1/4 పైప్ సైజ్ అనమాట దీంట్లో ఉన్నది. 1/4 పైప్ సైజ్ అనమాట. అంటే ఈ కొలతలో ఉన్న పైప్ ఇది అనమాట. 1/4 పైప్ సైజ్ అనేది మన ఏ పైపు ఏ సైజు ఉందనేది కూడా కావాలి. అలాగే మనకు నెక్స్ట్ ఏంటంటే ఇది సింగిల్ కాయిలా డబల్ కాయిలా, సింగిల్ కాయిలా డబల్ కాయిలా, సింగిల్ కాయిలా డబల్ కాయిలా, అది మనకి ఇవన్నీ తెలిస్తే చాలు ఫ్రెండ్స్. ఇది పెద్ద కష్టమేం కాదు. అంటే సింగిల్ కాయిల్ అంటే ఒక వరుసే వస్తుంది, డబల్ కాయిల్ అంటే మనకు 2 వరుసలు వస్తుంది అనమాట. అంటే ఇలా మనకి సింగిల్ కాయిల్ అంటే ఏమవుద్ది, సింగిల్ కాయిల్ అంటే ఇలా ఉంటాయి అనమాట. ఇలా ఉంటాయి మనకి సింగిల్ కాయిల్ అంటే. ఇలా ఉంటాయంటే ఇదిగోండి, ఇది ఇలా వచ్చింది, ఇలా వచ్చి మనకి ఇలా మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది అనమాట మనకి. ఇక దీని నుంచి దీనికి, ఇప్పుడు దీని నుంచి మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ ఉండదు కాబట్టి, స్టార్ట్ అయింది మనకి కంప్రెషర్కి వెళ్ళిపోద్ది కాబట్టి, తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది అనమాట. ఇదిగోండి మనకి ఇలా ఉంటుంది, ఇలా తిరుగుద్ది కాబట్టి మనకి ఇది సింగిల్ కాయిల్ అనమాట. ఇలా తిరిగితే. అలాగే మనకి డబల్ కాయిల్ అంటే డబల్ కాయిల్ ఎలా ఉంటుంది మీకు ఈ కండెన్సర్లో చివరే తెలిసిపోద్ది అనమాట మనకి సింగిల్ కాయిల్ ఎలా ఉందో డబుల్ కాయిల్. ఇదిగోండి ఫ్రెండ్స్, సింగిల్ కాయిల్ మనకి ఇటు సైడ్ ఒక రింగు, తర్వాత ఇటు సైడ్ ఒక రింగు అలా వస్తాయి. ఇవన్నీ ఇలా వస్తే సింగిల్ కాయిల్ అనమాట. అలాగే మనకి ఇలా కాకుండా ఇలా వచ్చి తర్వాత మనకి ఇక్కడ కూడా మధ్యలో, అంటే మనకి ఈ మధ్యలో కూడా, ఈ మధ్య గ్యాప్లో కూడా ఇటు అటు రివర్స్ వస్తుంది అనమాట. అంటే మనకి ఇలా లోపల కూడా కాయిల్, అంటే ఇలా మధ్యలో కూడా రివర్స్. అంటే అది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా డబల్ కాయిల్ కూడా వస్తుంది. అది సింగిల్ కాయిల్ వచ్చిందా డబల్ కాయిల్ వచ్చిందా అనేది మీరు చూసుకుంటే సరిపోద్ది అనమాట. అది అలా మనం ఈ ఫస్ట్ ఏమో మనం ఇక్కడ దాని సైజు అంటే లెంత్ హైట్ చూసుకున్నాం. ఇక్కడ ఏంటి ఈ పైప్ సైజు ఏమొచ్చిందో చూసుకోవాలి. తర్వాత ఇది సింగిల్ కాయిల్ డబుల్ కాయిల్ వచ్చింది అంతే. అది చూసుకుంటే చాలు అనమాట. మీకు అది ఎలా చూసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకు ఊరికే 1 టన్ అనేది రాసా. అంటే ఈ కొలత అనేది మారుద్ది ఫ్రెండ్స్, కొద్దిగా అటు ఇటు మారుద్ది. ఊరికే మీకు ఎగ్జాంపుల్ కింద 1.0 టన్కి ఎలా ఉంటుంది కాయిల్ అనేది, చిన్న కాయిల్ అంటే మనకి కొద్దిగా తగ్గింది అనమాట, 28x16. ఇప్పుడు అదే కనుక మనకు 1.5 టన్ ఉంది అనుకోండి, 1.5 టన్ ఉంది. ఈ 1.5 టన్ ఉంటే మనకి ఇక్కడ ఏమవుద్ది 20x30 ఫీట్, 20x30 అనమాట. అంటే 20 అనేది మనకేంటి H/L అనమాట. H/L మనం ఎటైనా చూసుకోవచ్చు. లెంత్ హైట్ H/L అనమాట. హైట్ అనేది మనం ముందు అనేది అంటాం H/L. అంటే మనకి హైట్ 20 ఉంది, మనకి లెంత్ అనేది 30 ఉంది అనమాట. 20x30 కండెన్సర్ మనకి ఇప్పుడు అలా, అంటే మనం వెళ్ళి షాప్కి వెళ్ళి 20x30 కండెన్సర్ సింగిల్ కాయిల్ 3/8 ఇమ్మంటే యాక్చువల్గా ఆడు మనకు తప్పమంట 20x30 ఇమ్మంటే ఇచ్చేస్తాడు. అది 3/8 వచ్చింది అనమాట. ఎందుకంటే మనకి అది 1.5 టన్ను కండెన్సర్ కాబట్టి. అలాగే మనకి 20x30 ఉంటుంది. తర్వాత మనకి 22x32 ఉంటుంది. 22x32 కండెన్సర్ కూడా మనకి అంటే ఏంటి ఒక్కో దానికి కొద్ది మారింది. అంటే ఇప్పుడు LG శాంసంగ్ అలా ఉంటాయి కదా, మనకు కొంచెం డిఫరెన్స్లో అలా మారుతాయి అనమాట. అలాగే తర్వాత మనకి 20x36 కూడా ఉంటుంది. 20x36 ఇలా మనకి మారుతాయి అనమాట. అది ఇప్పుడు చూడండి, ఈ 3 పెద్ద తేడా లేవు. ఇన్సూరెన్స్లో ఏంటంటే కొంచెం డిఫరెన్స్లు మనం ఏదైనా వేసేసుకోవచ్చు అనమాట. అది కొంచెం గ్యాస్ ఛార్జింగ్ అనేది కొద్దిగా పెరగడం తగ్గడం ఉంటాయి అనమాట. అంతే. కొద్దిగా మనకి లెంత్ అనేది పైప్ సైజ్ పెరిగింది ఫ్రెండ్స్, అంతే. ఇంకా అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు ఇది తెలిసింది 20x30 లేకపోతే 22x32 20x36 అనేది తెలిసింది. ఇప్పుడు మనకేం తెలియాలి తర్వాత దీని పైప్ సైజ్ అనమాట. ఇప్పుడు మనకి ఇలా పైన ఎలా తెలిసిందో మనకి ఇక్కడ కూడా 3/8 పైప్ అనేది వాడతారనమాట. మనకి 3/8 పైప్ సైజ్ అనమాట. 3/8 పైప్ అనమాట. అంటే ఈ కండెన్సర్లో వాడే పైప్ అనమాట. అది పైప్ సైజు 3/8 అనమాట. ఇప్పుడు ఇదేంటి సింగిల్ కాయిల్ వస్తుంది అనమాట. సింగిల్ కాయిల్ ఎందుకంటే పైప్ సైజ్ అనేది పెరిగింది. ఇక్కడేమో మనకి 1/4 డబల్ కాయిల్ వచ్చింది. ఇక్కడేమో మనకి 1.5 టన్లో సింగిల్ కాయిల్ 3/8 వచ్చేసింది. మనకి 3/8 సైజ్ వచ్చింది కాబట్టి, అంటే ½ ఇంచ్ కన్నా ముందు పైప్ అనమాట.
హాఫ్ ఇంచ్ కన్నా ముందు పైపు 1/4 తర్వాత పైపు అనమాట. 3/8 అంటే అది మనం ఇలా పైపు ఇలా మన కండెన్సర్లు అనేది మనం తెచ్చి వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి క్యాపిలరీస్ చూద్దాం. క్యాపిలరీలు దేనికి ఏ సైజు ఎలా వాడాలనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వరకు మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నోట్ చేసుకుంటే నేనేం చేస్తాను అంటే ఇది చివరి 2 లైన్లు చెరిపేసి ఇక్కడే రాసేస్తాను. మీరేం చేస్తారంటే కంప్రెసర్ సైజు, సెక్షన్ పైపు, డిశ్చార్జ్ పైపు, తర్వాత కండెన్సర్ సైజు అని పెట్టుకుని దాని పక్కన ఏం చేస్తారంటే క్యాపిలరీ సైజు, క్యాపిలరీ లెంత్. ఇప్పుడు నేను ఈ చెరిపి అవి రాస్తా ఫ్రెండ్స్. ఇది మీరు బుక్లో నోట్ చేసేసుకోండి. నేను ఇప్పుడు ఈ 2 చెరిపేసి మనకి ఇక్కడ క్యాపిలరీ సైజును క్యాపిలరీ లెంత్ కూడా రాస్తాం. మీరు ఈ వరుసనే రాసుకోండి ఫ్రెండ్స్. ఈ వరుసనే రాసుకుంటే మీకు సరిపోయింది అనమాట. క్యాపిలరీ పైపు, క్యాపిలరీ సైజు, అలాగే క్యాపిలరీ లెంత్. క్యాపిలరీ లెంత్ క్యాపిలరీ సైజును క్యాపిలరీ లెంత్ అనమాట. ఇప్పుడు 1 టన్ ఉంది కదా ఫ్రెండ్స్. 1 టన్ అంటే మనం దీనికి 0.06 అంటే 60 అనమాట. 60 క్యాపిలరీ అనమాట. ఈ 60 క్యాపిలరీ అనేది మనం 24 ఫీట్ నుంచి 26 ఫీట్ వరకు ఇది వాడుకోవచ్చు అనమాట. 20 ఫీట్ ఇక్కడ రాసేస్తా లెంత్ ఫీట్ అని. మనం 0 అంటే 60 క్యాపిలరీ అనమాట. 60 క్యాపిలరీ 24 నుంచి 26 ఫీట్ వరకు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి 1.5 టన్కి వచ్చేసి మనకి 0.070 క్యాపిలరీ అనమాట. ఇది 32 నుంచి 36 ఫీట్. మనం 32 నుంచి 32 ఫ్రెండ్స్. 30 నుంచి 32 ఫీట్. 30 నుంచి 32 ఫీట్ అనేది మనం దీంట్లో క్యాపిలరీ అనేది మనం వాడుకోవచ్చు. అలాగే మనకి తర్వాత నెక్స్ట్ 2 టన్ వచ్చేసి మనకి 0.080 క్యాపిలరీ అనమాట. మన 0.80 క్యాపిలరీ అనమాట. ఇది 32 నుంచి 34 ఫీట్ వరకు మనం వాడుకోవచ్చు. 32 నుంచి 34 ఫీట్. ఇలా మనం ఇలా పెరుగుతూ వెళ్తుంది అనమాట ఫ్రెండ్స్. 0.5 పెరిగే కొద్దీ మనకి 0.090 అలా మనకి ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఏమి రాదనమాట. మనకి ఇది 34 నుంచి 36 ఫీట్ అనమాట. అది ఇలా మనకి దీనికి కూడా 3 టన్ కూడా 0.090 క్యాపిలరీ వాడతారు. ఇది కూడా అంతే. ఇదేంటంటే కొద్దిగా పెంచుతారు అనమాట. ఇది 36 నుంచి 38 ఫీట్ అనేది వాడతారు. అది ఇలా మనకి ఇలా క్యాపిలరీ లెంత్ సైజు మనకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు నేను వచ్చాక ఎలాగో క్లాస్కి వస్తారు కాబట్టి చెప్తాను. ఇక్కడ ఏమవుద్దంటే మీకు ఇప్పుడు ఇక్కడ క్యాపిలరీ లెంత్ ఫీట్ అన్నా కదా, ఆ క్యాపిలరీ లెంత్ ఫీట్ అనేది మీకు ఇది అవుట్డోర్లో మొత్తం కనపడదు అనమాట. మనం అవుట్డోర్లో వేసేది ఎంత వేస్తామంటే మనం 1.5 ఫీట్ నుంచి 1.5 ఫీట్ నుంచి 2 ఫీట్ అనమాట. 2 ఫీట్ 1.5 నుంచి 2.0 ఫీట్ వరకే మనం అవుట్డోర్లో వేస్తాము. అవుట్డోర్లో మనం ఎంత క్యాపిలరీనే వేస్తాం. మనకు అంతకన్నా మన క్యాపిలరీ పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకి ఇక్కడ అవుట్డోర్లో బ్లాక్ అయితే కనుక మనం 1.5 నుంచి 2.2 ఫీట్ వరకే ఉంటుంది అనమాట. మనకి ఇంకా కొన్నింటిలో అయితే 1 ఫీట్ కూడా పాత ఆటల్లో 2 స్టార్ ఆటల్లో మనకి ఇదేంటంటే ఇది 3 to 5 స్టార్ అనమాట. 3 to 5 స్టార్లో మనం అవుట్డోర్లో ఇలా వాడతాం. అదే కనుక 2 స్టార్లో ఏంటంటే మనం 1 ఫీట్ అంటే 1.0 ఫీట్ నుంచి 1.2 ఫీట్ ఇక్కడ మనకి అవుట్డోర్లో ఇంతే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. అవుట్డోర్లో అనేది ఎంత తక్కువ ఉంటుంది. కానీ మీకు ఇదంతా కూడా ఇండోర్లో ఉంటుంది. ఇండోర్లో ఎలా ఉంటుంది అనేది మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత మనకి మీరు ఎలాగో వచ్చాక ఇప్పుడు వీటి గురించి మళ్ళీ మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి ఈ డౌట్స్ అన్నీ అడుగుతారు కదా, అప్పుడు మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు అప్పుడు నేను మీకు ఎందుకు అలా ఉంటుంది అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. ఇది ఇలా మనకి క్యాపిలరీ సైజులోనే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇంతవరకు మొత్తం ఈ టేబుల్స్
అన్నీ కూడా మనకి కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా మనం మొత్తం వచ్చేసినాయి. ఇక కండెన్సర్ అంతా వచ్చేసింది. ఇక ఎవాపరేటర్లు వచ్చేసి మనం ఏంటంటే ఎవాపరేటర్లు మనకి చైనా దొరుకుతున్నాయి కాబట్టి మీరు ఆ ఎవాపరేటర్ కూడా సేమ్ ఇప్పుడు మన కండెన్సర్ ఎలా అయితే చూపించామో అలాగే చూసి అది ఏంటంటే 1 టన్నది 1.5 టన్నది మనకి జస్ట్ ఆ స్పేర్లు నేను అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. అది ఎలా కొలిసి పట్టుకొచ్చుకోవాలి అనేది చూద్దాము. ఇది ఇక్కడ వరకు మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ మిగతా ఇప్పుడు మీకు దీంట్లోనే మీకు ఏం చేస్తారంటే మీకు అసలు కండెన్సర్ సైజ్ ఒకటి ఎలా కొలవాలి అనేది ఇప్పుడే చూద్దాము. మనం వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు అది కూడా చూసేస్తే మీకు ఇక డౌట్ ఉండదు. మనం అది ఎలా కొలవాలి కండెన్సర్ అనేది కూడా చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మనకి కండెన్సర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మనం కొలవాలన్నమాట. ఇలా మనం ఇప్పుడు చూడండి, మనం ఈ టేప్ తీసుకుని మనం ఇదిగోండి ఇక్కడ మనకి చూడండి ఇది ఒకసారి. ఇప్పుడు ఇలా మనకి ఇదిగోండి ఇక్కడ ఇలా మన స్టార్టింగ్ ఇక్కడ కండెన్సర్ ఇలా ఉంది కదా. ఈ కండెన్సర్ అనేది ఇలా ఉన్నప్పుడు మనం ఇదిగోండి ఈ పైప్ అనమాట. అంటే ఈ కండెన్సర్ అనేది ఇక్కడ వరకు అనమాట. ఈ పైప్ వరకు ఈ బెండ్లు వాడు వేసినాయి అనమాట ఇలా. అందుకని మనం ఇదిగోండి ఈ కండెన్సర్ అంటే ఇక్కడి నుంచి కొలవాలి. ఇక్కడి నుంచి మనం ఇదిగోండి తర్వాత మనకి ఏంటంటే సేమ్ ఇదిగో ఇలా ఇప్పుడు ఇలా బెండ్ తిరిగింది కదా ఇలా ఈ మొత్తం కూడా మనం కొలవాలన్నమాట. ఈ మొత్తం కూడా ఎక్కడి వరకు కొలవాలి? ఇదిగోండి మనకి ఇక్కడ ఇది ఇక్కడ వరకు, ఇక్కడ ఈ చివర సేమ్ మనకి ఇక్కడ ఈ చివర రింగులు మళ్ళీ ఇక్కడ వేసాడు కదా, ఈ చివర రింగుల వరకు ఇదిగోండి ఇక్కడ వరకు మనం ఈ కండెన్సర్ని కొలవాలన్నమాట. అంతకన్నా ఏం లేదు. ఇదిగోండి ఇప్పుడు నేను కొలిచి చూపిస్తా చూడండి మీకు. ఇదిగోండి ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టా, ఇక్కడ ఈ పైప్ దగ్గర ఇక్కడ పెట్టాను. ఇలా మనం ఈ బారే ఇక్కడ వరకు తీసుకున్నాం. ఈ రౌండ్ తిరుగుతుంది. ఇక్కడ వరకు తీసుకుంటే 27 ఉంది. ఇక్కడ 27 ఉంది. మళ్ళీ ఈ టర్నింగ్ అనేది ఈ టర్నింగ్ కొలుస్తున్నాం అనమాట. 27 ఉంది. ఎక్కడ వరకు తీసుకున్నాను? 27 ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి దీని వరకు 27 ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ వరకు కొలిసాను నేను? 27 ఇది ఇక్కడ వరకు 27 ఉంది. 27ను ఇప్పుడు ఇక్కడ నుంచి పోవాలి. 27ను 8 27 8 35 అంటే మనకి ఇటు ఒక ½ ఇంచు అటు ఒక ½ ఇంచు అంటే 36 ఉంది. 36 అనేది ఉందన్నమాట. 36 అనమాట. ఇది 36 అనేది లెంత్ ఫ్రెండ్స్. 36 అనేది లెంత్. అలాగే మనకి 36 అనేది లెంత్ వచ్చిందనమాట. ఇప్పుడు అలాగే నేను హైట్ అనేది కొలుస్తున్నా చూడండి. హైట్ అనేది కొలుస్తున్నా. హైట్ ఎంత ఉంది? 20 ఉంది. కరెక్ట్గా 20 అంటే ఏంటి? 20 × 36 అనమాట. మనకి 20 × 36 కండెన్సర్ అనమాట. ఇది అంతే. 20 × 36 కండెన్సర్ అనమాట. మీకు అది 20 × 36. ఇలా మనం 20 × 36 సైజు కండెన్సరు. అయితే మనకి ఇక్కడ 20 × 36లో మనం దీని సైజు అంటే పైప్ సైజ్ అనేది తెలుసుకోవాలనుకున్నాం కదా. పైప్ సైజ్ అనేది ఇదిగోండి మనకి ఇది పైప్ సైజ్ అనమాట. ఈ పైప్ సైజ్ అంటే ఈ రింగ్ సైజ్ అనమాట. ఈ పైపు అంటే ఈ రింగు ఈ పైపులో పట్టింది కదా, అంటే ఈ రింగు సైజే అనమాట. ఇది జస్ట్ కొద్దిగా పైప్ని ఇక్కడ ఎక్స్పెండ్ చేస్తారు కాబట్టి మనకి ఇది అంటే ఇదేంటి 3/8 అనమాట. 3/8 పైప్ సైజ్ అనమాట. అలాగే మనకి 3/8 1/4 అలా పెరిగే కొద్ది ఏంటంటే ½ ఇంచ్ పైపు అలా కండెన్సర్లు అనేది ఉంటుంది. మనకి ఇక్కడ సింగిల్ రోనా డబుల్ రోనా? ఇప్పుడు ఇది సింగిల్ రో అనమాట. ఇదిగోండి మనకి ఇదేంటంటే సింగిల్ రో. అంటే ఇదిగోండి సింగిల్ రో అంటే ఏంటి? ఇలా రింగ్ వచ్చింది. అలాగే ఏంటంటే ఇలా ఆపోజిట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మళ్ళీ ఇలా ప్రధాన మధ్యలో పైప్ మధ్యలో మళ్ళీ ఇలా కూడా ఉంటాయి అనమాట. అంటే ఇటు ఆపోజిట్ కూడా ఉంటుంది. ఇటు లైన్ ఎలా ఉందో ఇటు లైన్ కూడా అలాగే ఇటు లైన్ కూడా డబల్ వస్తుంది. అప్పుడు దాన్ని డబల్ అనమాట. అప్పుడు డబల్ కండెన్సర్ అనమాట. ఇదేమో సింగిల్ కండెన్సర్ అనమాట. అంతే తేడా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.